వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొహబ్బత్ కి దుకాన్ అని రాహుల్ గాంధీ ఒకవైపు జాతీయ స్థాయిలో చెప్తుంటే, అక్కడ మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పినంత మాత్రాన మొహబ్బత్ కి దుకాన్ తెలంగాణలో కనిపించే పరిస్థితి కనిపించట్ల. అంటే ఇక్కడ హేట్ స్పీచ్ పేరుతో ఇవాళ సోషల్ మీడియాని ప్రశ్నించే గొంతుకలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవాళ ప్రశ్నిస్తే ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం, ఇవాళ ప్రశ్నిస్తే గొంతుకలను ఖచ్చితంగా ఇవాళ అణచివేసే దిశగా, ప్రశ్నిస్తే సంఖ్యలేసే దిశగా చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే విద్వేష ప్రసంగం అని చెప్పేసి హేట్ స్పీచ్ పేరుతో ఇవాళ దాని నియంత్రణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును, అంటే ఇవాళ సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ బిల్లు అయితే పూర్తి స్థాయిలో దాని ఉద్దేశం అయితే సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకుల మీద ఉక్కుపాదం మోపడం అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడినా తప్పే, లేకుంటే మెసేజ్లు ఫార్వర్డ్ చేసినా తప్పే, వాట్సాప్లో స్టేటస్లు పెట్టినా తప్పే, ట్రోలింగ్ చేస్తే ఇట్లా జరుగుతుందా, పీడీ యాక్ట్లు పెట్టాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంత్రివర్గ సహచరులైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళ ప్రసంగాలు వింటే ఖచ్చితంగా ఇది సోషల్ మీడియాని అణిచివేసే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఈ దిశగా ఆ బిల్లును తెర మీద తీసుకొచ్చడం అర్థమవుతుంది. అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులను ఏ విధంగా అయితే సస్పెండ్ చేసి ఇవాళ ఖచ్చితంగా దొడ్డిదారిన బిల్లును ఆమోదింపజేసుకునే ఒక లక్ష్యంతో ఒక కుట్రలో భాగంగానే ఇవాళ నిన్న తాజాగా సభలో భారీ స్థాయిలో కుట్ర తెరదీశాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ బిల్లును అసెంబ్లీ అయితే మాత్రం సెలెక్ట్ కమిటీకి రివ్యూ చేసే దిశగా చాలా మంది ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మిత్రపక్షాలు కూడా ఇవాళ ఆ బిల్లును వ్యతిరేకించాయి. ఖచ్చితంగా అంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతోంది, అంటే ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా నిరోధించడం కరెక్ట్ కాదు. మరోవైపు రాహుల్ గాంధీ ఏదైతే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఇవాళ కాన్స్టిట్యూషన్ని కాపాడాలని కోరుతున్నారో, ఇవాళ కేంద్రంలో సోషల్ మీడియాను అణచివేసే దిశగా మోడీయే సోషల్ మీడియా మీద ఇంతవరకు చట్టాలు తీసుకురాలేకపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం హేట్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియాను అణచివేసే దిశగా ఇవాళ అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్తున్నారు అనేది ఇవాళ మిత్రపక్షమైనటువంటి సిపిఐ చెప్తోంది, బీజేపీ చెప్తోంది, బీజేపీ ఖండిస్తోంది. ఇవాళ సోషల్ మీడియా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే ఫ్రీడమ్, మనకు ఆర్టికల్ 19 అయితే రాజ్యాంగం చెప్తుందో ఆ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఇవాళ ఉక్కుపాదం మోపే దిశగా, అంటే అదే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలందరూ కూడా తాజాగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నీరో చక్రవర్తి లాగా, నియంతలాగా, అంటే చైనాలో ఏ విధంగా అయితే స్వేచ్ఛ లేకుండా బ్యాన్ విధిస్తారో ఆ విధమైనటువంటి, అంటే కొన్ని అరబ్ కంట్రీల్లో, కొంత చైనాలో ఇటువంటివి ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళు నియంతలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నియంత పోకడలు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఆ బిల్లు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఆ బిల్లును చూద్దాం, అట్లాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి బైట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. Motion is moved. The question is that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026, Bill number of 2026, be referred to the Select Committee. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is referred to the Select Committee. సో ఇట్లా సెలెక్ట్ కమిటీకి పంపించినటువంటి బిల్లు ఇవాళ సెలెక్ట్ కమిటీలో అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ సెలెక్ట్ కమిటీ మెంబర్లు ఆ యొక్క బిల్లును రివ్యూ చేసి ఆ క్లాజుల్లో కానీ లేదంటే ఇంకేమన్నా వాటిల్లో మార్పులు చేర్పులు ఉంటే ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ఒక రకంగా ప్రభుత్వం భయపడుతోందేమో అనిపిస్తుంది. ఏ సోషల్ మీడియాతో అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిందో, ఏ సోషల్ మీడియా వేదిక ద్వారా వ్యక్తిత్వ హననం ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తున్నాయో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ సోషల్ మీడియాలోనే ఇవాళ వాళ్ళు దానికి వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తున్నారు అంటే నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే వాక్ స్వాతంత్రాన్ని కూడా ఇవాళ కిల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ ఈ యొక్క సోషల్ మీడియా లేదంటే హేట్ స్పీచ్ పేరుతో ఇవాళ మీడియాకు కూడా సంఖ్యలు వేసే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు గడీలను తెంపాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తి స్థాయిలో గడీలు కాదు కదా, మొత్తం మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళెం వేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం కింద పరిగణించే పరిస్థితి. మరి ఇవాళ ప్రభుత్వంలో పథకాలు ఇవ్వకపోయినా, లేకుంటే ప్రభుత్వంలో ఇంకేదైనా తప్పిదాలు జరిగితే కూడా ప్రశ్నించే అధికారం ప్రజలు కోల్పోతారు. ఇవాళ ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఏకంగా పీడీ యాక్ట్ పెట్టాలంటున్నారు.
ఏకంగా 10 ఏళ్ళు జైలు శిక్ష, ఫస్ట్ జైలు శిక్ష ఏమో 7 ఏళ్ళు. మరొకసారి వరుసగా కనుక అటువంటి పోస్టులు ట్విట్టర్ అయినా, ఇన్‌స్టా అయినా డైరెక్ట్‌గా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్‌లు పెడుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని. ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఒకవేళ నిజంగా హేట్ స్పీచ్ పేరుతో గతంలో అక్బరుద్దీన్ గారో లేకుంటే రాజా సింగ్ లాంటి వాళ్ళు ఇటువంటి అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల మీద హేట్ స్పీచ్ మీద చర్యలు తీసుకుంటే సంతోషం. ఎందుకంటే కమ్యూనల్ హార్మోని దెబ్బతింటుంది కాబట్టి ఆ యొక్క హార్మోనీలు దెబ్బతినకుండా ఉండేలాంటి చట్టాలు అయితే అందరూ స్వాగతిస్తారు. కానీ దాని పేరుతోటి ఇవాళ సోషల్ మీడియా అణచివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అంటే ఖచ్చితంగా ఇవాళ సోషల్ మీడియాకి ప్రభుత్వం భయపడుతోంది. అంటే ప్రశ్నించే గొంతుకులు అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది కుట్రపూరితంగా. మరీ ముఖ్యంగా ఇవాళ ప్రజలు ఇవాళ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా భయపడుతున్నారా అని అనిపించక మానదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన విధానం చూస్తే I request Minister for Transport and behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana hate speech and hate crimes. బిల్లు ప్రవేశపెట్టారు చర్చలో భాగంగా. Bill ఇవాళ చూడండి 2026. మరి చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగం పైన అన్ని రకాలుగా దాడులు చేయటానికి ఉండేటువంటి బిల్ ఇది బ్రిటిష్ కాలంలో, ఆనాడు బ్రిటిష్ కాలంలో ఇటువంటి ఉండేవి. ఇందుకు మరి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మరి దాని మీద చర్య తీసుకోవాలి అంటే మనం పొలిటికల్ గా మనమే ముందు పోతాము. వాడు ఏదో ఆవేశంతో మాట్లాడినా అంటాం. కానీ దేనికి అనే ఒక లిమిట్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది నేను తమ ద్వారా గౌరవ సభ్యులు ఇప్పటిదాకా మాట్లాడడం అడుగుతాం. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడే కానీ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఏ స్కై ఇస్ ద లిమిట్. దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. రేపు ఉన్న అంటే క్లియర్ గా దానం నాగేందర్ మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా లిమిట్ ఉండాలంటున్నాడు ఆయన. అంటే రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరులోనే ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దానికి ఇవాళ లిమిట్ ఉండాలని చెప్పి మరి అధికారికంగా అసెంబ్లీ హౌస్లో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఇవాళ మందుల సామ్యుల్ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఆయన మాట్లాడితే ఆయన మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇవాళ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా పార్టీల పక్కకు పెడదాం. పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక చట్టాలు లేదంటే కనుక అరెస్టులు, కేసులు 7 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు, పీడీ యాక్ట్లు, ఇట్లా జీవితాంతం వాళ్ళు జైలు బాట పట్టాలి, జీవితాంతం కేసులు ఎదుర్కోవాలంటే ఇది ఎక్కడ? అంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. అంటే కూనంనేని సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది బ్రిటిష్ కాలం నాటి నియంతల్లాగా ఒక బ్రిటిష్ రాచరికం వ్యవస్థలాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతూ ఉంది. అంటే ఏ అరబ్ దేశాల్లోనో లేదంటే ఇతర చైనా దేశాల్లోనో ఇటువంటి చట్టాలు ఉంటాయి. అటువంటి చట్టాలను ఇక్కడ మీరు పునాదులు వేస్తున్నారు తెలంగాణలో అంటే ఇది ఎక్కడికి దారితీస్తున్నాం? మన సమాజం ఎట్టుపోతుంది? ఇవాళ మాట్లాడే హక్కు కూడా కోల్పోతున్నాం కదా. మాట్లాడే హక్కే ఇవాళ కోల్పోతే ఇంకెందుకు ఇక ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడం ఎందుకు? రాహుల్ గాంధీ గారు బుక్కులు పట్టుకొని కాన్స్టిట్యూషన్ కాపాడండి అని చెప్పడం ఎందుకు? ఈమె చూడండి, ఎవరు మన పాలకుర్తి ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు. పరిస్థితులలో సోషల్ మీడియా వేదికగా అది ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ లో అయినా కానీ ఎంత అసభ్యంగా పెడుతున్నారంటే అది ఎవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని చూసే విధంగా లేదు. అది ఎవరి గురించి అయినా కానివ్వండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సంపత్ కుమార్ గారు అధ్యక్ష, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ రకరకాల ఉన్నాయి. దీంట్లో తెలుగు, ఇంగ్లీష్ రకరకాల భాషలతో మనం పెడతా ఉన్నాం అధ్యక్ష. దీనికి ఏఐ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దీన్ని జోడించి దీనికి వస్తుందా లేదా దీన్ని అనాలిసిస్ చేసి మరి ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళను వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోనే వాళ్ళని గుర్తించే విధంగా దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. కొన్ని పార్టీలు కూడా పెట్టుకుంది కాబట్టి అధ్యక్ష వాళ్ళ మీద ఎక్కువ కేసులు వాళ్ళు ఉన్న మీద పీడీ యాక్ట్ లో దానికన్నా మీద ఏమైనా యాక్ట్లు తీసుకురావాలని కూడా కోరుతూ ఇలాంటి క్లియర్ గా మొన్న గెలిచినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే మన గణేష్ గారు కొన్ని పార్టీలు కూడా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టాలంటున్నాడు. ఈయనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి త్వరితగతిన గుర్తించాలంటాడు. అంటే ఎమ్మెల్యే అందరి టార్గెట్ సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్. వీళ్ళకి ఒకటి అర్థం కానటువంటి విషయం ఏంటంటే
రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక సందర్భాల్లో చివాట్లు పెట్టింది. రీసెంట్గా మీకు ఆ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మిత్రపక్షాలైనటువంటి ఒకసారి చూద్దాం, ఇది చూడండి. ఒకటి దీనిలో రెండో పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. ఫార్వర్డ్ చేసినా కూడా కేసే. తప్పుదే, తప్పండి. ఏం నిర్వచనం చేస్తావు, ఏ తప్పని చెప్తావు. Yes. ఇక్కడ కూనంనేని సాంబశివరావు గారు చెప్పినట్టుగా తప్పని ఎట్లా డిసైడ్ చేయాలా? హేట్ స్పీచ్ అన్నాడు, లేకుంటే ఆయన అంటున్నాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి స్కై ఇస్ ద లిమిట్, లిమిట్ ఉండాలిగా, దానికి కూడా లిమిట్ ఉండాలని. అంటే ఇది హేట్ స్పీచ్ అని, లేకుంటే ఇది విద్వేషపూరితంగా జరిగిందని, లేదు అంటే ఇది అంటే వ్యతిరేకంగా ఏది మాట్లాడినా విద్వేషం కిందకే పరిగణిస్తే ఏంటి పరిస్థితి అప్పుడు భవిష్యత్తులో? ఇవాళ ఈయన అంటున్నాడు తప్పు ఒప్పులను ఎట్లా నిర్ణయించాలా, ఇది తప్పు అని ఎట్లా డిసైడ్ చేసుకొని ఫార్వర్డ్ చేయాలి. సహజంగా వచ్చే వైరల్ మెసేజ్లన్నీ చూసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇవాళ డీప్ ఫేక్ వీడియోలు వచ్చినాయి, ఏది ఒరిజినల్ ఏది డీప్ ఫేక్ అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఎట్లా అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో నల్లబాలుకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ వ్యవహారం మాట్లాడదాం ఒకసారి, ఇది పూర్తిగా కానివ్వండి. అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. ఆ తర్వాత ఒకటి ఈయనైతే క్లియర్ గా చెప్పాడు, నేను చట్టాన్ని అంటే I request Minister for Transport. నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాను. క్లియర్ గా చెప్పాడు కూనంనేని సాంబశివరావు గారు, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా అని చెప్పాడు. ఇంకా అని ఏ సెక్షన్ చూసినా టైం సాగుడుగా ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. బీజేపీ పార్టీ ఎల్పీ అధ్యక్షుడు అధ్యక్ష, ఈ బుల్లు మహేష్ రెడ్డి సమాజంలో సామరస్యం పెంచడానికి కాదు, సమాజంలో భయం పెంచడానికి, చట్టాల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజల గొంతు నొక్కేయడానికి కాదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ద బిల్ ఈస్ నాట్ ఎ షీల్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ సొసైటీ, ఇట్ ఈస్ డెత్ వారెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వి డిమాండ్ దిస్ బిల్ టు బి సెండ్ టు ద సెలక్షన్ కమిటీ అధ్యక్ష. సెలక్షన్ కమిటీకి మరి పంపాల్సిందిగా దీన్ని ఒకసారి, లేదంటే రివ్యూ కమిటీని వేయండి, లేదంటే హౌస్ కమిటీని వేయండి, దీన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది బీజేపీ రివ్యూ కోరింది, సెలెక్ట్ కమిటీకి అడిగింది. ఇది ఖచ్చితంగా క్లియర్ చెప్తాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఇది ఒక డెత్ వారెంట్ లాంటిది అని స్పష్టంగా బీజేపీ చెప్తా ఉంది. ఇవాళ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది కదా ఏంటనేది. అయితే ఆ బిల్లును మనం చూద్దాం. ఈ కింద బిల్లు తెలంగాణ శాసనసభలో 2026 మార్చి 29వ తేదీన ప్రవేశపెట్టింది. 2026లోని 20వ శాసనసభ బిల్లు సమాజంలో వ్యక్తులు లేక వ్యక్తుల నమూనా సంఘములపై విరోధము ద్వేషము కలిగించు విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం మరియు నేరముల యొక్క వ్యాప్తిని ప్రచురించుటను లేక ప్రోత్సహించడం అరికట్టుటకు, అట్లాగే నివారించుటకు మరియు అట్టి నేరములకు శిక్షను విధించుటకు మరియు గాయపడిన బాధితులకు తగిన నష్టపరిహారం ఇచ్చుటకు మరియు దానికి సంబంధించిన విషయముల కొరకు ఇక మీదట కలిగే ప్రయోజనమైన బిల్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గెజిట్లో అధికారిక ప్రకటన ద్వారా నిర్ణయించినట్టు తేదీన అమల్లోకి వచ్చును. అట్లాగే ఈ చట్టంలో సందర్భము ఇతర విధంగా కోరితేనే తప్ప విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం అనగా ఇందులో ఏదైనా ప్రతికూల ప్రయోజనం పొందుటకు జీవించి ఉన్న లేక మరణించిన వ్యక్తి యొక్క వర్గము లేక వ్యక్తుల సమూహం లేక సముదాయం పైన హాని, విరోధము లేక శత్రుత్వ భావన లేక ద్వేషమును లేక దురభిమానమును కలిగించు మాటలు లేక వ్రాతపూర్వకంగా లేక సంకేతాల ద్వారా లేక దృశ్యపూర్వకమైన అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా లేదా ఇతర విధంగా చేసిన ప్రచురించిన వ్యాప్తి చేయు పదబంధమును చేరి ఉండును. అంటే ఇక్కడి నుంచి సోషల్ మీడియాలో మీరు స్టేటస్ పెట్టినా, విజువల్గా మీరు ఫార్వర్డ్ చేసినా, లేకుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలకు కూడా ఈ యొక్క చట్టం అమల్లోకి వస్తుంది. ఇంక ఏది కూడా రాయడానికి వీల్లేదు దీని ఆధారితంగా. అంటే ద్వేషపూరితమైన నేరం అనగా విద్వేషపూరితమైన ప్రసంగమును రూపొందించుట, ప్రచురించుట లేక వ్యాప్తి చేయుట లేక ప్రోత్సహించుట, ప్రచారం చేయుట లేక నేరానికి తోడ్పడు చర్యల ద్వారా ఎవరైనా జీవించి ఉన్నా లేక మరణించినటువంటి వ్యక్తి లేదంటే కనుక వ్యక్తుల సమూహము లేదు లేక సంఘముపై విరోధము, శత్రుత్వము, భావనలు లేక ద్వేషము లేక దురభిప్రాయమును కలిగించుట అని అర్థము. తర్వాత సమాచార మార్పిడి, ఇందాక కూనంనేని సాంబశివరావు గారు ఈ పాయింట్ని
ఆయన హైలైట్ చేస్తా దాన్ని మాట్లాడారు. అనగా భావమును తెలియజేయుట అని అర్థం. మరియు ఇందులో ప్రజలను ఉద్దేశించి మాటల ద్వారా ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమము లేదా ఇతర విధంగా అట్టి భావమును తెలియజేయుట రీతి చేరి ఉండును. అంటే ఇక్కడి నుంచి ఎవరు ప్రశ్నించిన, ప్రభుత్వంలో ప్రశ్నించిన, వాళ్ళలో వ్యతిరేకంగా మాట్లాడిన, దాన్ని ప్రచురించిన వాళ్ళకి, పేపర్ మేనేజ్మెంట్స్కి, ఎడిటర్లకి, అట్లాగే ఆ ఛానల్ నడుపుతున్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకి, ప్రశ్నించే గొంతుకలకు, ఇవాళ ప్రజలు ఎవరైనా బహిరంగంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలంటే కూడా ఇక ఈ చట్టం వర్తిస్తుంది. సో ఎవరు కూడా స్వేచ్ఛగా వచ్చి, ఇవాళ ఉదయం నేను వస్తుంటే ఆటోలు భారీ స్థాయిలో క్యూ ఉంది, 3 కిలోమీటర్ల క్యూ ఉంది పెట్రోల్ బంక్. నేను నిలబడి ఆటో డ్రైవర్లతో మాట్లాడా, వాళ్ళతో నేను మాట్లాడిచ్చా, మీరేంటి మీ సమస్య చెప్పండి, మరి ప్రభుత్వానికి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు. చాలామంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యపు వైఖరి, ఆటో డ్రైవర్లు పట్టించుకోవట్లేదని వాళ్ళు దుమ్మెత్తిపోసారు, వాళ్ళందరూ కూడా విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శని దాన్ని విద్వేషపూరితంగా తీసుకొని, లేకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెడితే ఇక ప్రతి వీడియో మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, లేదంటే కనుక డిజిటల్ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, ఇట్లా డిఫరెంట్ హ్యాండిల్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇక గత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించలేదా? ప్రశ్నించకుండానే ఇవాళ మీకు ప్రభుత్వం వచ్చిందా? మరి ఇవాళ సేమ్ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు, లేకుంటే మీడియా గొంతుకులు, లేకుంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రశ్నిస్తాయి కదా. దాన్ని మీరు అడ్డుకుంటాము అంటే ఎట్లా? పునరావృతం అయితే అట దానికి మళ్ళీ 10 ఏళ్ళట. ఇక ఆయన శ్రీ గణేష్ అంటాడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఏకంగా పీడీ యాక్ట్లు పెడతారట. ఇట్లా మీరు పీడీ యాక్ట్లు పెడతాము, లేకుంటే ఒకసారి చేస్తే ₹1,00,000 జరిమానా, 7 ఏళ్ళు జైలు శిక్ష, లేదు ఇంకా మీరంటే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది కరెక్ట్ అయినటువంటి విధానము, పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటికే సాక్షాత్ సుప్రీంకోర్టు సూచించింది తెలంగాణ ప్రభుత్వానికి, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే కక్ష సాధింపుల కోసమే ఖచ్చితంగా ఈ యొక్క చట్టం తీసుకొస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ కేసును ఒకసారి మనం చూస్తే, దాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్లో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవట్లేదు కనిపిస్తుంది. అంటే కర్ణాటక అమలు చేస్తుంది, తెలంగాణ అమలు చేయనటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరమైనటువంటి, సిగ్గుతో తలదించుకోవాలి మనం అందరూ కూడా. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు చూస్తే ఖచ్చితంగా ఆ యొక్క నేరాల నివారణ చట్టం భావ ప్రకటన స్వేచ్ఛకైతే ఖచ్చితంగా భంగం కలిగించేలా ఉందనే అభిప్రాయమే ఎక్కువ శాతం అందరికీ కలుగుతోంది. ప్రశ్నించే గొంతుకులు నొక్కడం అని క్లియర్గా చెప్తున్నారు. అక్కడ సోషల్ మీడియాని అణచివేసే దిశగా పోస్టులు పెడితే ఖచ్చితంగా అరెస్టులు చేయాలని ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నారు స్పీకర్ని. ఇవాళ చర్చలో భాగంగా ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు. మరి ఇంత జరుగుతూ ఉంటే కర్ణాటక పోలీస్ విభాగం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నల్లబాలుకు సంబంధించినటువంటి కేసును మార్గదర్శకంగా తీసుకున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కొంతం దిలీప్ గారికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఆయన పాస్పోర్ట్ కూడా ఎన్నికిచ్చేయమని చెప్పింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మీరు ఇట్లా డిటైన్ చేయడం కరెక్ట్ కాదు, అధికారాలు మీకు లేవని చెప్పింది. అంటే కక్షపూరితంగా వాళ్ళని అనగదొక్కే విధంగా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే దిశగా పోలీసులకు కూడా అది చేయడానికి వీలు కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ స్పష్టంగా నల్లబాలు విషయంలో ఇచ్చింది. అంటే మీరు ట్వీట్ చేస్తేనో, క్వశ్చన్ చేస్తేనో కేసులు కట్టడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పింది. మరి వాటిని కూడా అమలు చేయకుండా, ఇవాళ అమలు చేసే ఇది లేకుండా వాటిని నెగ్లెక్ట్ చేసి సుప్రీంకోర్టును కూడా మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద తీసుకొని ఇవాళ మీరు ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టి, ఇది ఎంతవరకు కరెక్టు? ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఇవాళ ఆయన్ని ప్రశ్నిస్తుంటే మాత్రం ఏదో అంటారు కదా, సామెత ఉంటుంది, తన దాకా వస్తే కానీ తెలియదు నొప్పి అంటారు. సరే అట్లాగే ఉంది పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అవుతా ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వంలో స్కాములు నిండిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. వాటిని క్వశ్చన్ చేస్తే ఇవాళ కేసులు, బెదిరింపులు, సస్పెండ్లు, లేదంటే కనుక ఇవాళ సంఖ్యలు వేసే పరిస్థితి, చట్టాలు తీసుకురావడం. మరి అసలు సెలెక్ట్ కమిటీకి పంపటం అనేది ఒక మార్గం అయి ఉండొచ్చు, కానీ అసలు వాస్తవానికైతే ఇది సెలెక్ట్ కమిటీకి కాదు, ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బేషరతుగా ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇవాళ ఖచ్చితంగా మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గమైన, తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కళాకారులైనా, లేకుంటే ఇక ఫర్దర్గా చాలామంది ఆట పాటగాళ్ళ మీద కూడా కేసులు పడతాయి. ఇక ఎవరు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇవాళ గొంతిప్పి మాట్లాడుతున్నారో, అసలు నిజంగా నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామిక పార్టీ కదా, మరి ఇవాళ ఆ ప్రజాస్వామిక పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇటువంటి అప్రజాస్వామిక చట్టాలు తీసుకొచ్చే దాంట్లో ఉద్దేశం ఏంటి అధ్యక్ష? ఇది నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, నిజంగా కూడా అర్థం కావట్లేదు.
కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాస్వామ్యంకి ఎక్కువ అంటారు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీకి అంటారు. గాంధీ భవన్ పైన ప్రజాస్వామ్యం నాట్యం చేస్తుంది గతంలో చాలామంది చెప్పారు. మరి ఇవాళ నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అప్రజాస్వామికంగా చట్టాలు చేస్తూ ఇవాళ గొంతు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడుంది తెలంగాణలో ప్రజాస్వామ్యం? నిజంగా కూడా లేదు. ఇవాళ నిజంగా కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. ఇన్స్టాగ్రామో, ట్విట్టరో, ఫేస్బుక్లో ఇంకేది మాట్లాడే పరిస్థితి ఉండదు, మెసేజ్ పెట్టే పరిస్థితి ఉండదు, స్టేటస్ ఉండదు, ఫార్వర్డ్ మెసేజ్లు చేయలేం. ఇక అన్నీ మూసుకొని, నోరు ఇంకోటి అన్నీ మూసుకొని తెలంగాణలో ప్రభుత్వం ఏం చెప్తే అది జీహుజూర్ అని బానిసల్లాగా బతికే రోజులు వస్తాయేమో అని అనిపిస్తుంది ఈ చట్టాలు కనుక అమలైతే. సో ఇదే చట్టం సంబంధించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కి వాళ్ళని అసెంబ్లీ హౌస్ నుంచి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాని మీద వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన సీరియస్గా అప్రజాస్వామిక చర్య ఇది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రజల్ని భయపెట్టేందుకు లేకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనగదొక్కేందుకు అని స్పష్టంగా ఆయన ఇప్పటికే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పష్టంగా చెప్తుంది ఇది ఖచ్చితంగా అనగదొక్కేందుకే ఇటువంటి చట్టాలు అప్రజాస్వామికం అని చెప్తూ ఉన్నారు. ఒకసారి వినండి ఆయన ఏమంటారు. హేట్ స్పీచ్ అని ఒక బిల్లు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. నేను ఆయన రాసిన ముందు మాట చదివిన హేట్ స్పీచ్ బిల్లు నిన్న అసెంబ్లీలో పెడితే పెద్ద ఎత్తున కూడా దుమారం జరిగితే సెలెక్ట్ కమిటీకి పంపించారు. హేట్ స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు? ఎవరైనా మేము చేస్తున్న ఈ వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తే మేము బరాబర్ మిమ్మల్ని కేసులు పెడతాం, లోపలికి పంపిస్తాం, బొక్కలో దోస్తామని చెప్తున్నారు. ఎందుకండి? భారతీయ న్యాయ సంహితలో ఆల్రెడీ హేట్ స్పీచ్ మీద సెక్షన్లు ఉన్నాయి. ఐటీ యాక్ట్ 67 ప్రకారం కూడా హేట్ స్పీచ్ నేరము. వీటి రెండిట్లలో శిక్ష క్లియర్గా చట్టము చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఘోరంగా కుట్ర చేశారు. ఇవన్నిట్లలో కూడా కేవలం శిక్ష 3 సంవత్సరాలే ఉంది కాబట్టి సోకాల్డ్ నిందితులకందరికీ ప్రశ్నించిన ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మెజిస్ట్రేట్లు వీళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు, మేజిస్ట్రేట్లు వెంటనే బెయిల్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ జైల్లో కంపల్సరీ పడేయాలని చెప్పి 7 సంవత్సరాల శిక్షకు పెంచిండు రేవంత్ రెడ్డి. 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల శిక్ష అంట. ఎందుకు? పాలమూరు రంగారెడ్డిలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైలు, కాళేశ్వరం కూలగొట్టిందంటే జైలు, ఆదిత్యనాథ్ దాస్ను ఎందుకు తీసుకొచ్చినామంటే జైలు, చంద్రబాబు నాయుడిని తిడితే తెలంగాణ పిల్లలకు జైలు, కేఆర్ఎంపీ దుర్మార్గం నుంచి మాట్లాడితే జైలు, బీజేపీ ఎంపీలు ఏం చేయడం లేదంటే జైలు, కాంగ్రెస్ ఎంపీలు ఉత్సవ విగ్రహాల దగ్గర నిలబడ్డారంటే జైలు. సో ఈ హేట్ స్పీచ్ అనేది తెలంగాణ ప్రజల మూతికి తాళాలేయడానికి కోసం బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా తెలంగాణ ప్రజలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కొట్లాడుతున్నారో, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరినీ జైళ్లలో పెట్టడానికి చేసిన రేవంత్ రెడ్డి చేసిన కుట్రనే ఈ హేట్ స్పీచ్ బిల్లు. కాబట్టి ప్రజలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క నియంత పాలన మీద తిరగబడాల్సినటువంటి రోజులు వచ్చినాయేమో అనిపిస్తుంది. నిజంగా ఒకప్పుడు నైజాం సర్కారో లేదంటే అంతకుముందు బ్రిటిష్ పాలకులో లేదంటే ఇవాళ చైనాలో ఉన్నటువంటి నియంతలో వాళ్ళు చేసే చట్టాలు, అంటే చైనాలో మీకు వాట్సాప్ ఉండదు, అక్కడ వాట్సాప్ బ్యాన్, అక్కడ స్వేచ్ఛగా మెసేజ్ పెట్టే పరిస్థితి ఉండదు, ఇంటర్నెట్ మీద కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. అట్లా ఇవాళ లేదు, మనం తెలంగాణ సపరేట్ దేశం అని ఏమన్నా ఒకటి ప్రకటించుకొని అక్కడ రేవంత్ రెడ్డి గారు చట్టాలు ఏమన్నా పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పుకొని ఇటువంటి చట్టాలు చేస్తున్నామంటేనే సిగ్గుచేటు. నిజంగా మాట్లాడితే తొండలు, లాగులు, లేకుంటే కొడతా, బండకేసి కొడతా, ఇన్ని మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడే వాళ్ళు ఇటువంటి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కొంత అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నిన్న గద్దర్ వేషం వేసినటువంటి నాగరాజ్ గారు ఇవాళ అసెంబ్లీలో ఆయన నిన్న మాట్లాడితే ఏమంటారంటే, అధ్యక్ష నేను గద్దర్ వేషం వేసిన అధ్యక్ష, వేస్తేనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది అధ్యక్ష అంటారు. అంటే మీకు ఆ క్యారెక్టర్ సూట్ అయిందని, మీ క్యారెక్టర్లో మీరు అద్భుతంగా మీరు చేసిరని దాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్లు చేస్తే ట్రోలింగ్ కింద ట్రీట్ చేస్తున్నారు అంటే ఇక అంతకుమించి ఇంకేం చెప్పాలి. దాన్ని ట్రోలింగ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు వీళ్ళు. అంటే చాలామంది మేధావులకు కానీ, చాలామంది ప్రజాస్వామికవాదులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, లేదంటే ఎమ్మెల్యేలకు కానీ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్ ఏంది, ట్రోలింగ్ అంటే ఏంది అనేది కూడా చాలా వరకు తెలియదేమో అనిపిస్తుంది ఆ మాటలు విన్న తర్వాత. ఇవాళ నిజంగా ఎమ్మెల్యేలు డ్యాన్సులు, మన ఆర్థిక పరిస్థితి ఏంది, కాగేం చెప్పింది, ఇవాళ మీరు చేసినటువంటి నాట్యాలు ఏంది, ఆ వేషాలు ఏంది, దానికి ప్రచారం ఏంది, ఇది చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, విద్యార్థులకు స్కాలర్షిప్లు లేదు, రెండోసారి
అన్నం పెట్టమని అడిగితే శిక్షలేసే వార్డర్లు ఉన్నారు. మరి విద్యాశాఖ అద్భుతమని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్తారు, కానీ అక్కడ విద్యాశాఖ ఎంత మాత్రం పనిచేస్తుందో కళ్ళకు కనిపిస్తుంది. ఇవాళ వాటిని ప్రశ్నించే గొంతుకలను కూడా మీరు అనగదొక్కేస్తారంటే ఇక నిజంగా ఇంతకంటే ఫ్యాసిస్టులుగా, ఇంతకంటే ఫ్యాసిజం రాజ్యంగా, ఇంతకంటే నియంత రాజ్యం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇది రేవంత్ నియంత రాజ్యం అని పెట్టుకుంటే అద్భుతంగా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద నడుస్తున్నటువంటి రాష్ట్రం కానే కాదు. దీన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాల్సినటువంటి రోజులు, తిరగబడే రోజులు రావాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.